నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. కాంగ్రెస్లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి అనేటువంటి వార్తలు ఎప్పటి నుంచో కూడా గుప్పు అంటా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి మల్లారెడ్డి రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ అనేక సందర్భాల్లో మీడియా ముఖంగా కామెంట్ చేయడం జరిగింది. అయితే గతంలో రేవంత్ రెడ్డిని బండబూతులు తిట్టినటువంటి మల్లారెడ్డి మరి తను పశ్చాత్తాపానికి గురైందా ఏంటా అని మనకు తెలియదు, కానీ అధికారం కోల్పోయిన తర్వాత తన వ్యాపారకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి లొసుగులు కావచ్చు మిగతా అన్నిటికి భయపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొంత ఫేవరబుల్గా నడుస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే రీసెంట్గా మనం చూసినాం, మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించినటువంటి ఒక 2 కాలేజీలను కూల్చేసినటువంటి సందర్భం చూసినాం. అదేవిధంగా మల్లారెడ్డి కాలేజీలకు ఏవైతే ఉన్నాయో అక్రమంగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్కడ రోడ్డు వేసినటువంటి దాంట్లో కూడా హెచ్ఎండి అధికారులు ఆ రోడ్డును మొత్తం కూడా తవ్వడం జరిగింది. ఇలా అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి ఎంపీగా పోటీ చేయడం ఖాయం. దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేసుకున్నటువంటి క్రమంలో ఈ అక్రమ కట్టడాలు కావచ్చు, లేదంటే ఏది ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి రోడ్డు వేసినటువంటి సందర్భాలు కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నింటికీ భయపడి భద్రారెడ్డి అదేవిధంగా మల్లారెడ్డి వెళ్ళి కేసీఆర్ను కలిసి మేము పోటీ నుంచి విరమించుకున్నట్లు చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమంలో మల్లారెడ్డికి, ఎందుకంటే మల్లారెడ్డికి అవినీతి మరకలు ఎక్కువ, మేడ్చల్ నియోజకవర్గం కావచ్చు, లేదంటే మల్కాజ్ నియోజకవర్గం కావచ్చు, ఎక్కడ చూసినా కానీ ఆయన కబ్జాల పర్వం మనకు తెలుస్తుంది. చెరువులను కబ్జా చేసి అందులో ఇంజనీరింగ్ కాలేజీలు కట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చెరువు శిఖంభూములు కావచ్చు, చెరువులు కావచ్చు, ప్రభుత్వ స్థలాలను అన్నిటి కూడా ఆక్రమించుకొని అక్కడ మల్లారెడ్డి కాలేజీల నిర్మాణం కూడా చేసినది అందరికి కూడా తెలుసు వాస్తవంగా. అయితే ఈ క్రమంలో గతంలోనే రేవంత్ రెడ్డి అనేక మార్లు మల్లారెడ్డి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలపైన కావచ్చు, కబ్జాలపైన అనేకమైనటువంటి విమర్శలు చేసిన సందర్భంలో మల్లారెడ్డి పత్రికాముఖంగా చాలా నీచంగా మాట్లాడుతూ నేను రాజీనామా చేస్తా, నువ్వు రా సాలే ఇలా అనుకుంటూ చాలా నీచంగా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసినాం వాస్తవంగా. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుండి సీఎంగా రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా ముందుకు పోతా ఉన్నాడు. ఒకవైపు కాంగ్రెస్ 6 గ్యారంటీల పైన చాలా ప్రకటనలు చేస్తూ అక్కడ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాలను ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తూ ఉన్నాడు. ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల అక్రమాలు, అన్యాయాలు, అవినీతి, అరాచకాలపైన ఉక్కుపాదం మేపుతూ రోజుకొక స్కామ్ను బయటకు తీస్తూ వస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి క్రమంలో మల్లారెడ్డి చేసినటువంటి అనేకమైనటువంటి భూ స్కామ్ల పైన కూడా ఉక్కుపాదం మోపుతున్నట్టు మనకి తెలుస్తోంది. దీనికి సంబంధించి మల్లారెడ్డి కూడా పలుమార్లు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు రీసెంట్గా మల్లారెడ్డి వెళ్ళి వేం నరేందర్ రెడ్డి దగ్గర 3 గంటల పాటు భేటీ అయ్యి అపాయింట్మెంట్ ఇవ్వకున్నా కానీ ఆయన ఇల్లు ఎక్కడో తెలుసుకొని ఉదయమే ఆయన ఇంటికి వెళ్ళి కూర్చొని దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిపి వాళ్ళకు, అంటే ఆయనకు సంబంధించిన రిక్వైర్మెంట్స్ అంటే జాయిన్ కావడమా లేకపోతే ఇంకేదన్నా అనేది మొత్తానికైతే తెలుసుకొని మొత్తానికి తన విన్నపాలన్నిటి కూడా వేం నరేందర్ రెడ్డి ముందు పెట్టి కొంత రేవంత్ రెడ్డితో సంధి కుదుర్చుకునే ప్రయత్నం చేసిండు. మరి అక్కడ వేం నరేందర్ రెడ్డితో జరిగినటువంటి చర్చలు మరి సంధి కుదరలేదేమో అనిపించింది. అందుకే ఇమ్మీడియట్గా కర్ణాటక డిప్యూటీ సీఎం ఎవరైతున్నారో డీకే శివకుమార్ను కలిసి తన గోడు వెళ్ళబోసుకున్నట్లు మనకైతే తెలుస్తుంది. దానికి సంబంధించిన ఒక పిక్చర్ చాలా వైరల్గా మారుతూ ఉంది ఈరోజు సోషల్ మీడియాలో. ఒకసారి ఆ పిక్చర్ చూడండి. డీకే శివకుమార్ కర్ణాటకలోని ఒక హోటల్లో మల్లారెడ్డి మరియు అదేవిధంగా భద్రారెడ్డి ఇద్దరితో పాటు మరి మల్కాజ్గిరి ఎమ్మెల్యే వీళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర్ ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఫోటో ఇంతవరకు రాలేదు. కాకపోతే ఇగో మల్లారెడ్డి ఈయన డీకే శివకుమార్, ఇగో ఈ కార్నర్లో ఉన్నది ఇగో ఈయననేమో భద్రారెడ్డి, చాలా క్లియర్ కనబడుతూ ఉంది. సో ఈ ఇద్దరు అయ్యా కొడుకులు వెళ్ళి డీకే శివకుమార్ కలవడం వెనకాల రేవంత్ రెడ్డి తోటి సంధి ఏమైనా కుదుర్చుకుంటాడా లేకపోతే ఏదైనా డీల్ చేస్తున్నారా, అంటే సంధి కూర్చుకోవడానికి ఏమైనా డీల్ జరుగుతుందా అనేటువంటి ఒక అనుమానాలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ మంత్రి మల్లారెడ్డి కనుక బీఆర్ఎస్లోనే కొనసాగితే కనుక ఖచ్చితంగా ఆయన అక్రమ కట్టడాలు కావచ్చు, లేకపోతే ఆయన కబ్జా చేసినటువంటి భూములకు సంబంధించినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఉక్కుపాదం మోపేట అవకాశం అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే హెచ్ఎండి అధికారులు 2 బిల్లులను కూల్చడం, ఒకటేమో మల్లారెడ్డి సంబంధించి ఒక ఇంజనీరింగ్ కాలేజీని కూల్చడం జరిగింది, ఇంకోటేమో రోడ్డును కూడా తవ్వడం జరిగింది. సో ఇలాంటి క్రమంలో ఆయనను వచ్చే రోజులు పార్లమెంట్ ఎన్నికల తర్వాత వదిలిపెట్టారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మల్కాజ్గిరికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మైనపల్లి హనుమంతరావు కూడా ఈరోజు మల్లారెడ్డిని తీసుకునే ప్రసక్తే లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరి ఈ క్రమంలో మరి మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఎంత మాత్రం లేవని తెలిసినప్పటికీ కూడా మరి ఆయన ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. డీకే శివకుమార్ కలిసినంటే రేపు మాపో మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కూడా కలిసి తన విన్నపాలు మరి విన్నవించుకున్నటువంటి సందర్భం కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో మరి ఆయన కాంగ్రెస్లో కనుక ఆయనకు ఎగ్జిట్ ఎంట్రీ లేకపోతే కనుక
ఆయన మరి బీజేపీలో చేరుతాడా అనేటువంటి ఒక అనుమానం కూడా తెలుస్తూ ఉంది. అయితే దీనిలో భాగంగా మొదటి ప్రియారిటీ ఆయన కాంగ్రెస్ పార్టీ అని తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి టార్గెట్ మల్లారెడ్డి. ఆ రేవంత్ రెడ్డి హిట్ లిస్ట్లో మల్లారెడ్డి ఖచ్చితంగా నెంబర్ 1 పొజిషన్లో ఉంటాడు కాబట్టి ఆయనకు సంబంధించిన అక్రమాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టాడు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతాడా లేదంటే బీజేపీలో చేరే అవకాశం ఉందని కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. అంటే ఏది అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు, కానీ ఏదో ఒక పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ఇదంతా కూడా కేసీఆర్కి దెబ్బ మీద దెబ్బ అని తెలుస్తోంది. ఎందుకంటే రీసెంట్గా చూసినాం ఆర్వి రమేష్ ఆల్రెడీ ఈరోజు బీజేపీలో చేరడానికి సిద్ధమైపోయిండు. అదేవిధంగా పలువురు చాలామంది కూడా పార్టీని వీడి వదిలిపెట్టే సందర్భం చూస్తున్నాం. తన కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి బొంతురామ్మ లాంటి వాళ్ళు కానీ, బాబా ఫసీద్ లాంటి వాళ్ళు కానీ, ఇంకా చాలామంది ఉద్యమకారులు కూడా ఈరోజు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో అదేవిధంగా బీజేపీలో చేరుతున్న సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మల్లారెడ్డి లాంటి వాళ్ళు ఉంటారా, పార్టీలో కొనసాగుతారా అంటే అనుమానమే. అందుకే కేసీఆర్కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్టయితే తెలుస్తూ ఉంది. ఇది మల్లారెడ్డికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.